హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఈజీగా మనకి శనగపిండి పడదు అన్న వాళ్ళకి ఇలా మినపప్పుతో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చు. ఇది హెల్తీ కూడా. శనగపిండి కాకుండా ఓన్లీ మినపపిండితో ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే అస్తమానం చేస్తూనే ఉంటారు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం పిండి తీసుకోవాలి. వరిపిండి తీసుకుని ఇలా వేపుకుంటే కమ్మగా ఉంటున్నాయండి జంతికలు అనేవి. అలాగే నైట్ అంతా నానబెట్టిన పొట్టు మినపప్పు తీసుకుని ఇలా నేను పిండి అయితే రుబ్బుకున్నానండి. ఇలా రుబ్బిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సినవి ఆనియన్ సీడ్స్ అండి ఇవి. అలాగే జీలకర్ర, ఉప్పు, సోంపు, నువ్వులు, మిరియాల పొడి, పసుపు, కారం తీసుకోవాలండి. అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఇలా నేను ఒక ప్లేట్ లాంటిది తీసుకున్నాను. పెద్దగా వెడల్పైన తీసుకుని జల్లెడ పెట్టానండి. జల్లెడ పెట్టిన తర్వాత ఇందులో ఒక 3 కప్పులు వరిపిండి తీసుకున్నాను. ఇవి కూడా జల్లించేసుకోవాలి. వరిపిండి వేపితే కమ్మగా ఉంటుందండి. అలాగే మరొక 3 కప్పులు వరిపిండి అనమాట. జల్లెడ పట్టదనేసి నేను కొంచెం వేసి తిప్పుతున్నానండి. ఇలా జల్లించేసుకున్నాం కదా వరిపిండి. ఇప్పుడైతే 6 కప్పులు తీసుకున్నాం అనమాట. 6 కప్పులకి రుబ్బిన మినప్పిండి 3 కప్పులు తీసుకోండి, సరిపోతుంది కరెక్ట్గాని. చూసారా, నేను ఎలాగే తీస్తున్నాను అనమాట. 6 కప్పులు వరిపిండికి 3 కప్పులు రుబ్బిన మినపప్పు తీసుకోండి. చూసారా, 2 కప్పులు వేసాను కదా, ఇంకో కప్పు కూడా వేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు ఎక్కువగా ఉంది మినపప్పు, దీన్ని దేనికి యూజ్ చేయలేను, 1 కప్పు ఎక్స్ట్రా ఉందంటే వాడేయండి, ఏం పర్వాలేదు, టేస్ట్ బాగుంటుంది. ఇలా మినప్పిండితో జంతికలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది కదా. ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు కాచిన నూనె వేయండి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, సరిపడా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ కలిపేసుకుని తర్వాత సరిపడా నీళ్ళు పోసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. కొద్దిగా నీరు వేయండి. ఒకసారి వేయాల్సిన అవసరం లేదు, జారుగా అయిపోతుంది. ఒకసారి వేసేస్తే కొంచెం వేసుకుంటూ మొత్తం ఇలా, చూసారా, కొంచెం జారుగా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీలో కలిపితే సరిపోతుంది. పిండిని మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, మీకు మోడల్గా రకరకాలు కావాలంటే అలాంటిది యూజ్ చేయండి. ఒకటే కావాలి జంతికలు అనుకుంటే ఇలాంటిది యూజ్ చేయండి. స్టీల్ది అయితే సన్నగా వేసుకోవచ్చు, లావుగా కూడా వేసుకోవచ్చు. ఇదైతే ఒకే మోడల్ అండి. నేను ఇనుప దాంతో వేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా వేసేసుకోవాలి జంతికలు అనేవి. ఒకవేళ మీకు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోండి. చూసారా, ఇలా ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు తిప్పుకుంటూ అది తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చిన్నగా వేస్తున్నానండి. పిల్లలు ఇష్టంగా తింటారు కదా చిన్నవి, అందుకనేసి చిన్నగా వేస్తున్నానండి. చూసారా, ఇలా అనమాట. వైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసేసుకోవాలి. సేమ్ పిండి అంతా ఇదే విధంగా వేసేసుకోండి. ఒకసారి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడు ఇవ్వచ్చు. మామూలుగా శనగపిండి అయితే గ్యాస్ పడుతుంది అంటారు కదా, ఇలా శనగపిండి పడలేని వాళ్ళు ఇలా మినపప్పుతో కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్